నమ. నా పేరు వి సత్యనారాయణ. నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంతికొండ గ్రామ కార్యనిర్వహణాధికారిని. ఈరోజు శనివారం సుమారు 3000 మంది భక్తుల దాకా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. అంతా భక్తులు సంతోషించి వెళ్ళారు. వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు కూడా ఇక్కడ కమిటీ వారి ద్వారా, భక్తుల ద్వారా, వాలంటీర్లు కూడా వచ్చి సర్వీస్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రతి నెల 3వ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయమని ఆదేశించారు. ఆ ప్రకారం కూడా గుడి పరిసరాలు, అర్చకులు, సిబ్బంది అందరూ కలిసి ఉదయం క్లీన్ చేశాము. ఇక్కడ దేవస్థానానికి చుట్టుపక్కల రాజమండ్రి, వెస్ట్ గోదావరి నుంచి మొత్తం చుట్టుపక్కల విలేజెస్ నుంచి వస్తారండి. స్వామివారు మహిళలు తెలుసుకున్నారు. వాళ్ళ మొక్కుబళ్ళు కొంతమంది ఏంటంటే చెప్పడాన్ని బట్టి కూడా ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు కూడా మొక్కుంటారు. వాళ్ళ అభిష్టాలు సిద్ధించాక స్వామివారిని దర్శించుకుని వెళ్తారు అని చెప్పి భక్తులు యొక్క విశ్వాసం. 1960లో స్థాపించారండి. 60లో స్థాపించారండి. ఎప్పటికో 8,000 సంవత్సరాల నుంచో స్వామివారు పాదముద్రలు ఇక్కడ ఉన్నాయండి. ఇంచుమించు 60వ సంవత్సరంలో ఇక్కడ ప్రజలకి, ఇక్కడ భక్తులకి స్వామివారు దర్శనం ఇచ్చారండి. కనికరించి, భక్తులను కనికరించి ఇక్కడ నేను ఉన్నాను, మీరు దూర ప్రాంతాలకు వెళ్ళక్కర్లేదు, మీరు ఇక్కడ నన్ను సేవించుకోవచ్చని అన్నారు. కాకపోతే పూర్వం ఒకనొకప్పుడు అయితే మా చిన్నతనంలో అయితే మా అమ్మగారు, నాన్నగారు తంచకొండ వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని మా అమ్మ చెప్పేది. నాకు ఇలా తంచకొండ దేవస్థానంలో ఈ కింద ట్రాన్స్ఫర్ చేశారని అంటే మా అమ్మ అప్పుడు చెప్పింది, మీ తాతగారు అంటే మా నాన్నగారు తంచకొండ వెళ్ళి 6 నెలలకోసారి తలనాలు సమర్పించి వచ్చేసేవారు. మా సమీప గ్రామస్తులు కూడా తిరుపతి వెళ్ళలేని భక్తులు తంచకొండ అంకనకే ముడుపులు, మొక్కుబళ్ళు చెల్లించుకున్నారని భక్తుల్లో చాలా విశ్వాసం ఉందండి. ఆ ప్రకారం కూడా వస్తున్నారు. అంటే దాని మీద ఏదైనా కోరిన వెంటనే కనికరించి స్వామివారు అండి. ఇక్కడ భక్తులు చెప్పిన దాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి మహిమ ఉందండి స్వామివారు.